హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? కొంచెం 2 days నుంచి వీడియోస్ పెట్టట్లేదు కదా, కొంచెం బిజీగా ఉన్నాను. ఆ స్టాక్ అంతా ఎగ్జిబిషన్ అయిపోయినాక ఒక 1 day అంతా ఫుల్ రెస్ట్ తీసుకున్నాను అనమాట. టైడ్ అయిపోయి ఇక ఒకరోజంతా స్టాక్ అంతా తెచ్చిందంతా సర్దుకోవడం సరిపోయింది. ఇవాళ నుంచి మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం మెల్లగా. ఇవాళ ఈవినింగ్ స్నాక్స్ ఏం లేదు, అందుకని మరమరాలు ఉన్నాయి. మొన్న అక్కడ మహిళా ఉత్సవంలోనే కొనుక్కొచ్చి ఒక ప్యాకెట్ అక్కడ అమ్ముతుంటే మరమరాలు ఉడకలు మరమరాలు ఇవన్నీ. సరే, కొంచెం మరమరాలు మిక్చర్ చేద్దామని. నోటి కొంచెం పొలపలుగా కారకారంగా బాగుంటుంది కదా మరమరాలు. నెక్స్ట్ దీంట్లోకి పల్లీలు వేపారండి, కొన్ని వేసేస్తున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నమాట, సన్నగా తరిగేసుకోండి. నెక్స్ట్ టమాటా, నెక్స్ట్ సరిపడా సాల్ట్. మళ్ళీ కావాలంటే చూసి వేసుకోవచ్చు, సరిపడా కొంచెం వేసుకోండి. నెక్స్ట్ కొంచెం వేసి వేయినట్టు కారం, మరి ఎక్కువ వేసుకున్నామంట అదిరిపోద్ది. కొంచెం సరిపడా కారం. నెక్స్ట్ ఇటు గిన్నె అటు గిన్నె బాగా టైడ్ అయిపోయాడు. ఎగ్జిబిషన్ 10 days అటు తిరిగి అడవుడిగా బాగా టైడ్ అయిపోయాం అనమాట. అందుకని ఎండలు కూడా బాగా ఉన్నాయి విజయవాడలో బాబోయ్. వేసేసాం కదా. నెక్స్ట్ కొంచెం సన్నగా తరిగిన మన ఫేవరెట్, మనకి ఇష్టమైన కొత్తిమీర. మన ఫేవరెట్ కదా కొత్తిమీర వేసాను. నెక్స్ట్ ఇప్పుడు నిమ్మకాయ పిండేస్తాను అనమాట. నేనైతే స్పూన్తో కలుపుతున్నాను, చేతితో కలిపేసుకోవచ్చు. చూడండి కలర్ఫుల్గా చక్కగా. దీంట్లో చాట్ మసాలా వేసుకోవచ్చు. చాట్ మసాలా లేదు నాకు ప్రజెంట్, అందుకని వేయలేదు. పెప్పర్ కూడా వేసుకోవచ్చు, క్యారెట్ తురుము వేసుకోవచ్చు. ఇవన్నీ ఇంతకుముందు మనం కొన్ని మసాలాది మిక్చర్ చేశాను నేను ఇంతకుముందు, వాటిల్లో వేసాను. దీంట్లో వేయలేదు. ప్రజెంట్ సింపుల్గా చేసేస్తున్నాను, ఇంట్లో ఉన్న వాటితో తినాలనిపిస్తుంది. అందుకని అందరూ చికెన్ మిస్ అయిపోతున్నారా? లేదా చికెన్ పకోడీలు, చికెన్ బిర్యానీలతో అందరూ బిజీగా ఉండేవాళ్ళు కదా. అందరూ చికెన్ మిస్ అయిపోతున్నారు పాపం. నేను ఇక్కడి నుంచి మంచి రెసిపీ చేస్తానండి రేపటి నుంచి. ఇవాళ నుంచి స్టార్ట్ చేసాం కదా మనం, ఇవాళ దీంతో స్టార్ట్ చేసేద్దాం, మరమరాలు మిర్చితో. ఓకేనా? ఇది బాగా కలిపేసాను కదా. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో కొంచెం కరకర అనటానికి కొంచెం బూందీ అనమాట, మరీ మెత్తగా లేకుండా 2 spoons వేసుకుని 2.5 spoons సరిపడా వేసుకుని మీరు వేసాను. అసలు ఈ ఎండాకాలం ఎలాగ ఉందంటే పోయి మామూలు ఎండ, సమ్మర్ కాదు. అందులో 5వ floor హౌస్ ఉడికిపోతుంది అనమాట. మెయిన్ అది ఎండలాగా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి ఇట్లా కలిపేసేసుకొని బూందీ వేసినాక ఈ టమాటా అదే కొంచెం సన్నగా తరిగేసుకోండి. నేను కొంచెం పెద్దగా తరిగాను. తీసేద్దాం. సూపర్. పచ్చిమిరపకాయ వేసాను, భయం అవుతుంది అవలాంటి. టైంకి ఇంట్లో స్నాక్స్ అనిపించినప్పుడు ఇట్లా చక్క మరమరాలు తీసుకొని ఇంట్లో ఉన్న వాటితో. పల్లీలు ఎలా ఉంటాయి కదా మన ఇంట్లో చట్నీ చేసుకోవడానికి, పల్లీలు. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇంటికి మరమరాలు, ఉల్లిపాయ, శనగపప్పు, పుట్నాల పప్పు అంటారు, ఆ శనగపప్పు, ఉప్పు, కారం, నిమ్మకాయ ఈ మెట్టుకు వేసేవాళ్ళం. ఎంత కమ్మగా ఉండేదో. కొంచెం వచ్చేది అందరూ పెట్టేసరికి, చాలా బాగుండేది.
ఉట్టి మరమరాలు, పుట్నాల పప్పు, ఉల్లిపాయ, నిమ్మకాయ, ఉప్పు, కారం. ఇంక ఈ కొత్తిమీర ఏం ఉండేది కాదు. అసలు ఎంత బాగుండేది ఉట్టిది ఏదైనా సరే తినేవాడు. సూపర్ ఉందండి. సూపర్ ఉంది. ఈ వేరుశనగ గుళ్ళు చక్కగా కరకరాంటిని వేపే కదా నూనెలో, కొంచెం నూనె వేసి వేపినట్టుని బాగుంది. మనకి ఇష్టమైన కొత్తిమీర తగిలితే బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సూపర్. టమాటా, ఉల్లిపాయ. సూపర్ ఉందండి. మీరు ఇంట్లో బట్టి మనం తీసుకోండి. ఓకేనా? సత్య ఫుడ్ బ్లాగ్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.